హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. డిఆర్ పెంపుపై ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డిఆర్ పెంపుదలపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన GOMS నెంబర్ 2 ఉద్యోగులకు, GOMS నెంబర్ 3 పెన్షనర్లకు ప్రకారం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ అలవెన్స్లను సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా పెరిగిన ఈ డిఆర్ వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెలా కూడా సుమారుగా 227 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం 2020 రివైజ్డ్ పే స్కేలు పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న 30.3% నుంచి 33.67%కి డిఆర్ పెరిగింది. అలాగే 2015 రివైజ్డ్ పే స్కేలు పొందుతున్న వారికి ఇది 68.628% నుంచి 73.344%కి సవరించబడింది. ఈ పెంపుదల కేవలం ప్రభుత్వ సిబ్బందికే కాకుండా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, ఎయిడెంట్ విద్యా సంస్థల బోధనేతర సిబ్బందికి కూడా వర్తించనుంది. వీటితో పాటు UGC AICTE 2016 పే స్కేల్ పొందుతున్న వారికి 42% నుంచి 46%కి, 2006 స్కేల్స్ వారికి 221% నుంచి 230%కి పెంపుదల లభించింది. చెల్లింపుల విషయానికి వస్తే, పెంచిన ఈ నూతన విధానం జనవరి 2026 నెలకు సంబంధించిన వేతనం లేదా పెన్షన్తో కలిపి ఫిబ్రవరి 1, 2026న చెల్లించబడతాయి. ఉద్యోగులకు సంబంధించి జూలై 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. అయితే 2026 ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ బకాయిలను 30 సమాన నెలవారీ వాయిదాలలో నగదు రూపంలో చెల్లిస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన CPS పరిధిలో ఉన్న ఉద్యోగులకు బకాయిల్లో 10% మొత్తాన్ని వారి ప్రాన్ ఖాతాలకు జమ చేసి మిగిలిన 90% మొత్తాన్ని 30 వాయిదాలలో చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు ఈ ఉత్తర్వులు వెలువడక ముందే మరణించిన ఉద్యోగుల వారసులకు బకాయిలను ఒకేసారి చెల్లిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పాటు ఉద్యోగులందరికీ ₹1 ప్రమాద బీమా కల్పిస్తున్నామని, సచివాలయంలో ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం, నిధులు సమకూరుస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పారదర్శక పాలనలో ఉద్యోగులే తమ సారథులని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.